హలో ఫ్రెండ్స్, నేను మీ తరుణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్టిక్ కంట్రీ ఫార్మ్స్ అండి. సో మనమైతే ఈరోజైతే మన కడక్నాథ్ ఫామ్లో అయితే ప్రజెంట్ అయితే మనం ఉన్నామన్నమాట. సో మీరు చూస్తున్నారండి కూడా ప్యూర్ జెట్ బ్లాక్ కడక్నాథ్ బర్డ్స్ అనమాట. సో ఇవన్నీ కూడా మనమైతే 3.5 బ్యాక్ మాత్రం మనం వన్ డే చిక్ అయితే ఈ ఫార్మర్కి ఇవ్వడం జరిగింది. సో టోటల్ వచ్చేసి అయితే మనమైతే 1500 పిల్లలు అయితే మనమైతే ఈ ఫార్మర్కి ఇచ్చాము. సో ఫార్మర్ వచ్చేసి కూడా మనకు హైదరాబాద్ సమీపంలో మనం గట్కేశ్వర దగ్గర అయితే ఫార్మర్కి డెలివరీ ఇచ్చామన్నమాట. సో అవి అయితే చూసుకోవచ్చు. 3.5 మంత్ తర్వాత బర్డ్స్ అయితే ఫార్మర్ వచ్చేసి ఒక హాఫ్ బర్డ్స్ అయితే మనకి సేల్ చేశారట లోకల్ మార్కెటింగ్లో. సో 600-700 అయితే సేలింగ్ అయిపోయి బ్యాలెన్స్ బర్డ్స్ అయితే ఉన్నాయి సార్, మీరు ఏమైనా లిఫ్ట్ చేస్తారని మనమైతే సంప్రదించడం జరిగింది. సో దాని పర్పస్ అయితే మనమైతే ఫామ్ విజిట్ చేసి ఈ రోజు నైట్ అయితే వీటిని లిఫ్ట్ చేయడానికి మనమైతే వచ్చామన్నమాట. సో మనకు మార్కెటింగ్లో ఎవరికైతే కావాలో కడక్నాథ్ వన్ డే చిక్ కానీ 1 మంత్ కానీ 45 డే చిక్ ఫుల్లీ వ్యాక్సినేషన్ పిల్లలు అయితే మనమైతే సప్లై చేయడం జరుగుతుంది. సో ఆ దృష్టిలో పెట్టుకుని ఫార్మర్స్ ఎవరికైతే కావాలో మన ఆర్టిక్ కంట్రీ ఫార్మ్స్ నెంబర్ అయితే మన స్క్రీన్ మీద ఉంటుందన్నమాట. సో ఆ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి. మనకైతే ఆల్మోస్ట్ టైం వచ్చేసి 9 అవుతుంది అనమాట. సో 9కి వచ్చేసి అయితే మనమైతే ప్యాకింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మీరు పౌల్ట్రీ ఫీల్డ్ ఉన్న వరకు అయితే ఈ బాక్స్ చూస్తే ఐడియా వస్తుంది. సో ఇవన్నీ కూడా మనకు లిఫ్టింగ్ బాక్స్ అనమాట. సో చిక్ ట్రేస్ అంటాం వీటిని. ఈ లిఫ్టింగ్ బాక్స్ వచ్చేసి ప్రతి బాక్స్లో కూడా మనమైతే ఈచ్ బాక్స్లో 20 నుంచి 22 బర్డ్స్ అయితే మనమైతే వేయడం జరుగుతుంది. సో ప్రతి బాక్స్లో కూడా 20 నుంచి 22 బర్డ్స్ అయితే మనం దీంట్లో లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎందుకంటే ట్రాన్స్పోర్టింగ్ వచ్చేసి మనమైతే విజయవాడ దాకా అయితే ఇవ్వాలి. సో మనమైతే దానికోసం ఫ్రీగా ఉండాలి. బర్డ్స్ అనేది డెలివరీ ఇచ్చే కాడ కూడా ఎటువంటి డ్యామేజ్ కాకుండా మనకి కాళ్ళు రెప్పలు అనేది ఎరగకుండా సో ఆ విధంగా ఫార్మర్కి అయితే మనం డెలివరీ ఇవ్వాలి కాబట్టి సో మనమైతే తక్కువ బర్డ్స్ అయితే దీంట్లో లోడ్ చేయడం జరుగుతుంది. సో వేసుకున్న తర్వాత కూడా అన్ని తిరగబడిపోయాయి మంచిగా ఉన్నాయి అన్ని చెక్ చేసుకుంటూ కూడా ఒక్కొక్క బర్డ్ కూడా మనమైతే ప్యాకింగ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా ఫార్మర్స్కి ఎవరైతే కావాలో చిక్స్ కావాలంటే కూడా వాళ్ళకి బర్డ్స్ కానీ చిక్స్ కానీ ప్రతి విధంగా మార్కెటింగ్లో కూడా మనమైతే హెల్ప్ చేయడం జరుగుతుంది. సో అది దృష్టిలో పెట్టుకుని అయితే మనతో కొలాబరేషన్ అయిన ఫార్మర్స్ అయితే మాత్రం ఎవరైతే ఉన్నారో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. మనకైతే ప్యాకింగ్ అయిపోయిన తర్వాత కూడా అన్ని బాక్సెస్ కూడా మనమైతే వెహికల్ లోడ్ చేయడం జరిగింది అనమాట. సో లోడింగ్ చేసిన తర్వాత వన్స్ మనం చెక్ చేసుకుంటున్నాం అనమాట. సో బర్డ్స్ అనేవి కూడా ఫ్రీగా ఉన్నాయి, బర్డ్స్లలో వెహికల్ ఎటువంటి ఇబ్బంది పడుతున్నాయని. సో అన్నీ కూడా మనం తక్కువ వేసాం కాబట్టి బాక్సెస్లో ఎటువంటి ఇబ్బంది పడకుండా హ్యాపీగా పడుకున్నాయి. సో ఆల్మోస్ట్ మనమైతే 280 కిలోమీటర్స్ దాకా మనం ట్రావెల్ చేయాలి. సో అందుకోసం అయితే వెహికల్ అయితే ఫుల్లీ లోడ్ చేసిన తర్వాత ఇలా ఈ విధంగా తాళతో కట్టుకొని ప్యాక్ చేయడం జరిగింది అనమాట. సో తరోగా చెక్ చేసిన తర్వాత మన వెహికల్ అయితే స్టార్ట్ అవుతుంది. సో కొంచెం వెదర్ అనేది మిడ్ నైట్ కొంచెం తేడా ఉంటుంది కాబట్టి మనమైతే పట్టా కట్టేసాం పైన. టోటల్గా వాన పైన కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో మనమైతే ఫుల్లీ లోడింగ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 12:30 అవుతుంది. సో మనమైతే ఇక్కడ నుంచి స్టార్టింగ్ అవుతున్నాం, హైదరాబాద్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో మనకి నాన్ స్టాప్గా అయితే వెహికల్ అయితే ఆగదనమాట. సో ఎందుకంటే వెహికల్ ఆగితే బర్డ్స్ డిస్టర్బ్ అవుతాయి కాబట్టి మనమైతే ఇప్పుడు నాన్ స్టాప్గా అయితే మనం వెహికల్ అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. సో మనకు ఇప్పుడు ఎంత లేదనుకున్నా మార్నింగ్ వరకు అయితే మనం ఫార్మర్కి డెలివరీ ఇవ్వాలి. సో మనమైతే ఆ ఫార్మర్కి అయితే ప్రజెంట్ మనం విజయవాడలో ఇచ్చేసామన్నమాట. సో అన్నీ కూడా 8:30 అవుతుంది టైము. అన్నీ కూడా లోడింగ్ అయితే అన్లోడింగ్ చేసేసాము. సో మీలో ఈ విధంగా ఎవరికైతే కావాలంటే మాత్రం మన స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఫ్రెండ్స్, కాల్ చేయొచ్చు, ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో టోటల్ వచ్చేస్తే మనమైతే 750 బర్డ్స్ దాకా అయితే మనం ఇక్కడ డెలివరీ ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.